మట్టికి అదిరిపోయింది, మామూలుగా లేదు అసలు ఈ సినిమా మట్టికి, సూపర్గా ఉంది. ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి కంపల్సరీగా అవుతాడు. బాగుందన్న సినిమా మట్టికి, సూపర్గా ఉంది. అన్నది ఆయన కష్టపడ్డట్టు మొత్తం రియల్గానే చూపించాడు. ఆయన కష్టపడ్డది మొత్తం రియల్గానే చూపించాడు. ఒక్కడు కూడా అబద్ధం అంటూ లేదు. ఆయన జైల్లో పెట్టింది కానీ, ఆయన అంత పాదయాత్ర చేసింది కానీ అంత ఉన్నట్టు పెట్టాడన్న. ప్లస్సే, మైనస్ అసలు కాదు, ప్లస్ అయింది. ఎందుకంటే మైనస్ ఎందుకంటే సూపర్ హిట్ అన్నారు సినిమా మధ్య. మళ్ళీ ఆయన కష్టపడ్డది అందుట్లో అన్ని చూపించాడు. ఆయన కష్టపడితే చూపించాడు. మాట అంటే మాటే, మాట చెప్పడు, మాట తప్పడు. జై జగన్, జై జగన్, జై జగన్. ఈసారి కల్టుగాళ్ళకి కల్ట్ అంటే ఏంటో అన్న చూపిస్తాడు. కల్టుగాళ్ళకి కల్ట్ అంటే ఏంటో అన్న చూపిస్తాడు. 175కి 175 కుర్చీ మడతపెట్టి తెంగితే 175కి 175 సిద్ధం, యుద్ధానికి సిద్ధం. గుద్దలు దమ్ముంటే రమ్మని చెప్పు. పావలా కళ్యాణ్ గారిని రమ్మని చెప్పు. పావలా కళ్యాణ్ గారిని రమ్మని చెప్పు. ఈసారి జగన్ రెడ్డి సూపర్ ఉంది. ఎట్లా రాజకీయం కాదు ఇది, ఆయన పిఎం చేసేంత వరకు నిద్రపోం ఈసారి ఆంధ్రప్రదేశ్. 11 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు అన్న. సినిమా వాటికి 11 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈసారి పక్క జగన్ లైవ్లో చూడండి. సిద్ధం, why not 175 సిద్ధం. అబ్సల్యూట్ ఐ ఫీచర్ ఫ్యాన్స్, సూపర్ మూవీ. 2024కి సిద్ధం, కాసుకోండి. 2024కి సిద్ధం. మళ్ళీ జగన్ సీఎం. ఎందుకంటే చాలా మంది అంటారు కదా, ఆంధ్రప్రదేశ్లో చాలా దిగజారిపోయింది పరిస్థితి, రాజకీయాలు, డెవలప్మెంట్ లేదు అంటున్నారు. డెవలప్మెంట్ ఎందుకు లేదండి? కింద స్థాయి నుంచి డెవలప్మెంట్ ఉంది. కింద స్థాయి నుంచి పేద బలహీన వర్గాల నుంచి జగన్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే జగన్ ఒక శక్తి, జగన్ ఒక దేవుడిగా భావిస్తున్నటువంటి ప్రజానీకాన్ని మోసం చేసే విధంగా టీడీపీ పార్టీ చాలా ప్రయత్నాలు చేస్తున్న సందర్భాల్లో మళ్ళీ జగనన్నే ఆంధ్రప్రదేశ్ కావాలని జనాలు కోరుకుంటున్నారు, నాయకులు కాదు. జనాలు కోరుకున్నారు జగనన్నే సీఎం అవ్వాలి. ఎందుకంటే పేద ప్రజల్ని ఎత్తుకుని ఒడిలో, అంటే అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి కార్యక్రమాలని చక్కగా ఉదయకాలం 5 గంటలకే ఇంటికి తీసుకొని పింఛనిస్తున్నారండి వాలంటీర్స్. వాళ్ళని కూడా విమర్శిస్తున్నటువంటి సందర్భాలు మన టీడీపీ పార్టీ వాళ్ళు మంచి కార్యక్రమాలు. ఈరోజు డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఐ ఆఫీస్కి వెళ్ళి అవసరం లేదండి. సచివాలయం ఉంది ప్రతి ఒక్క పంచాయతీ ఆఫీసుల్లో. ప్రతి ఒక్క వాలంటరీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు సర్టిఫికేట్. ఇంకేం కావాలి ప్రజలకి? పేద ప్రజలు అంటే పట్టినటువంటి టీడీపీ పార్టీకి చెప్పు దెబ్బగా మరొకసారి జగనన్నని సీఎంగా గెలిపించబోతున్నారు. జనం గెలిపిస్తున్న నాయకులు కాదు, ఇక్కడ జనం గెలిపిస్తున్నారు. జై జగన్, జై వైఎస్ఆర్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. మూవీ సూపర్. అందరూ ఏడ్చారండి థియేటర్లో, ప్రతి ఒక్కళ్ళు గుండె బరువుతో ఏడ్చారు. అంత రియాలిటీగా తీసినటువంటి ఆ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్ వచ్చిందండి, చాలా బాగా తీశారు, ఎవరు విమర్శించలేదు. ఉన్నది ఉన్నట్టుగా కొంత బాగా చూపించగలిగారు. ఆ డైరెక్టర్ వాళ్ళకి ధన్యవాదాలు.